హాయ్ అందరికీ, నా పేరు ప్రణీత్. ఇది నా కొత్త యూట్యూబ్ ఛానల్. ఈ ఫోన్ చూసి మాట్లాడాలంటే జర అంత ప్రాక్టీస్ లేదు. ఫస్ట్ వీడియో ఇది, అంతేకాక ఏమైనా కింద మీద ఉంటే లైట్ తీసుకోండి. అయితే మ్యాటర్లోకి వస్తే, మనం ఇప్పుడు ఈ వీడియో ఎందుకు తీస్తున్నాము అంటే, నేను ఒక 3D ప్రింటర్ కొన్నా. ఇందులో చాలా కంపెనీలు ఉంటాయి, చాలా కంపెనీస్ ఉంటాయి. కానీ మొత్తం బ్యాంబూ ల్యాబ్స్ అంటే, ఇక సింపుల్గా చెప్పాలంటే మనకి ఫోన్లల్లా ఐఫోన్ అనుకోండి. అవుట్పుట్ చాలా బాగుంటుంది. అంటే నేను కూడా ఎప్పుడు ఇది తీసుకొని వెళ్ళినప్పుడే చూసిన ఈ బక్సంగా ఉండే ప్రింట్ క్వాలిటీ. అయితే ఇప్పుడు మనం కూడా తీసుకున్నాం. ఇప్పుడు మన బుడ్డోడు బ్యాంబూ ల్యాబ్స్ A1 అనేది దీని మోడలు. దీంట్లో A1 కాంబో అని కూడా వస్తుంది. ఆ A1 కాంబోలు ఏంటంటే మనకి 3D ఇప్పుడు సింగిల్ కలర్ కాకుండా 2-3 కలర్స్ అట్లా ప్రింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇది తీసుకున్నాం, దీన్ని అన్బాక్స్ చేద్దాం. అన్బాక్స్ చేసి మీకు చూపిస్తా సెటప్, దాని అంటే ఎట్లా సెట్ చేయాలి, దాని మొత్తం క్యాలిబ్రేషన్ అది ఇది అంటే అని చెప్పేసి చిన్న పంచాయతీ ఉంటుంది, చేస్తా. అట్లనే మీకు ఒక ప్రింట్ తీసి చూపిస్తా. ఇంకా వచ్చే పైన వీడియోలలో ఇంకా బీభత్సంగా ప్రింట్లు కొడదాం. చాలా చాలా ప్రింట్, చాలా అంటే చాలా బాగుంటాయి. అన్బాక్సింగ్ స్టార్ట్ చేద్దాం. ఇది చూసినాం ఏంటంటే ఇట్లా కవరు ఇట్లా పట్టుకొని బయటకు వచ్చింది. ఫస్ట్ మనకి బోర్డు పైన ప్లేట్ వచ్చేసింది. ఈ ప్లేట్ ఏంటంటే నేను చూపిస్తాను. ఇదేదో పక్కన పెడదాం ఫస్ట్. చాలా మన మెయిన్ బాడీ వచ్చేసింది. ఇది ఒకటి మనం ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇది ఒకటి మేము ఇవి వచ్చినాయి కదా, ఇదేమో బాటమ్ ప్లేట్ అంటారు, ఇదేమో దీని పైనకి వస్తుంది. అంటే దీనిపైన ఇది కూర్చుంటుంది. దీనికి పైపు ఫిలమెంట్ కొంచెం ఇచ్చారు. దీంతో పాటు నేను ఇప్పుడు దాకా చూడలే ఏంటంటే ఇందులోనే వీళ్ళు ఏది స్క్రూలు, ఎల్ఎంకీసు అంటే టూల్స్ ఇచ్చారు. మొత్తానికి ఇట్లా మొత్తం దీన్ని మొత్తం ఫిక్స్ చేయడానికి టూల్స్ ఇచ్చారు. అట్లనే ఒకటి కేబుల్ ఉంది, 2 పిన్ కేబుల్ ప్లస్ అనిపిస్తుంది కదా. ఇది కూడా ఏందో నేను చూపిస్తా. పెట్టేటప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు చెప్తే అసలు ఏం అర్థం కాదు. పెట్టుకుంటా డైరెక్ట్ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తా. అయితే బాక్స్లో ఒక టూల్ కిట్, మాన్యువల్ బుక్, ఒక ఫిలమెంట్, ఒక చిన్న పైప్ ముక్క, ఒక ప్లగ్, ఇదొక పాటు ఫిలమెంట్ ఫోల్డ్ చేయడానికి ఇదొకటి హ్యాండిల్ టైప్ అనమాట. దీని మీద ఫిలమెంట్ ఉంటుంది. ఇవన్నీ వచ్చినాయి ఒకటి నా బాక్స్లో. అట్లా దీంతో పాటు కింద ఈ ప్లేట్, ఇది దీనిపైన ఇట్లా వస్తుంది. దీనిపైన మనం మొత్తం ప్రింట్ వేసేది, దీనిపైన మొత్తం బొమ్మలంతా దిగుతాయి అనమాట. ఇది ఇవన్నీ పక్కన పెట్టుకుందాం. వీటితో మనకు లేదు, ఈ టూల్ బాక్స్తో పని ఉంది. ఇందులో మనకు స్టిక్కర్లు కూడా ఇచ్చిండు. స్టిక్కర్స్ బాగున్నాయి, వాడేద్దాం. ఈ మాన్యువల్లో మనం చదవటం చూద్దాం. ఒకవేళ మనకు అర్థం కాకపోతే చూసి చదివి చేద్దాం. అయితే ఇప్పుడు ఏంటంటే మనకు ఒక సిజర్ కట్టర్ అన్న, ఒక కట్టర్ అన్న ఏదైనా కావాలి ఇవి కట్ చేసుకోవడానికి. చలో కట్టర్ వచ్చేసింది. చాలా జాగ్రత్తగా వైర్లు కట్ కాకుండా ఇది మాత్రం కట్ చేసుకోవాలి. ఇంకోటి కట్ చేసుకున్నామా, ఇవన్నీ జాగ్రత్తగా వైర్లు ఇవన్నీ చూసుకుంటూ తీయాలి. దూరం బయట పోయాలి, దూరం తీసేద్దాం. ఇవన్నీ ఇది ట్రాన్స్పోర్ట్లో అటు ఇటు మూవ్ అయ్యి డ్యామేజ్ కాకుండా పెడతారు. చాలా అంటే చాలా బాగా ప్యాక్ చేశారు. ఇది ఉంది కదా,
దీన్ని ఈ వైర్ ఉందా, ఈ వైర్ తీసి పక్కకు పెట్టుకోవాలి. అంటే పక్కకంటే జస్ట్ పక్క ఇట్లా సైడ్ తీసి పెట్టాలి. ఇప్పుడు పని ఉంటుంది, నీట్గా జాగ్రత్తగా పెట్టాలి. తర్వాత కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇది ఇటు ఫేసింగ్ ఇట్లా ఓపెన్ చేసినప్పుడు ఇటు ఫేసింగ్ వచ్చేటట్టు, మన సైడ్ ఫేసింగ్ వచ్చేటట్టు చూసుకొని పెట్టాలి. ఎట్లా పెట్టాలంటే క్రాస్గా. దాని లోపలికి వెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి కట్టర్తో పని వచ్చింది. ఇప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ వైర్స్ ఉంటాయి, ఈ వైర్లు కనుక టచ్ అయ్యి కట్ అయిందా మళ్ళీ ఎంత బాధేస్తారు. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా చూస్తే ఇట్లా అన్నప్పుడు ఇక్కడ ఇంకోటి ఉంటుంది, దీన్ని కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం ఇన్ఫాక్ట్ అవసరం లేదు, తీసేసి వస్తుంది, తీసి పక్కకి వేసుకోవాలి, పనికి రాదు. దీని ఏం చేయాలి, ఇట్లా పెట్టుకోవాలి. చాలా జాగ్రత్తగా పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మీకు కనిపిస్తుందా, ఇప్పుడు ఇట్లా పెట్టుకున్నాం కదా. దీంట్లో ఏంటంటే ఈ పిన్ వస్తుంది అనమాట. దీనికి ఎంచున్న టేప్ ఇది తీసేద్దాం. ఏంటి కదా, దీన్ని ఎట్లా అంటే దీనికి ఇక్కడ లాక్లు ఉంటాయి, కనిపిస్తున్నాయా? ఈ లాక్లు ఉంటాయి చిన్నగా. వీటిని ఈ మూమెంట్లో ఫస్ట్ ఇట్లా పెట్టి ఇట్లా కుచ్చేసి కిందికి ఉండాలి. ఫస్ట్ ఇట్లా ఇట్లా ఉంటుంది, దాన్ని కొంచెం ఇట్లా ఇది ఉందా మీకు టైప్ సి కనిపిస్తుంది, టైప్ సి పోర్ట్ ఉంటుంది, అది కరెక్ట్ లోపలికి వెళ్ళేటట్టు అనాలి. సరే, సెట్ అయిపోయినాయి. ఇక్కడ స్క్రూ ఇచ్చి ఉంటాడు, ఈ స్క్రూ వేసుకోవాలి. ఇక్కడ ఈ టేప్ ఉంది కదా, దీనికి ఇది పోతుంది, కానీ చాలా జాగ్రత్త. ఇది ఒక దేనికి దానికి పెట్టడానికి ఇండికేషన్. ఇది గ్రీన్ టు గ్రీన్ పెడతాం, ఈ వైట్కి పెడతాం. ఇక్కడ ఎల్లో ఉంటుంది ఒకటి, ఈ ఎల్లో మళ్ళీ ఇక్కడికి వెళ్తుంది. అది ఎట్లా వెళ్తుందో కూడా నేను చూపిస్తాను కదా. ఆ టూల్ బాక్స్లోనే ఇది కూడా వచ్చింది. దీన్ని మనం ఇది టైట్ చేసుకోవడానికి వాడతాం అన్నమాట. దానికి ఉంటుంది స్క్రూ, దీంతో టైట్ చేయడం. సరే, కూర్చున్నట్టు ఇది మొత్తం టైట్ చేసుకున్నాం. ఇప్పుడు టైట్ చేసుకున్న దాన్ని ఏం చేస్తామంటే, ఇప్పుడు ఇది గ్రీన్ కనిపిస్తుంది కదా ఇండికేషన్, ఇది గ్రీన్ లోపలికి వెళ్ళిపోతుంది. కరెక్ట్ చూసుకొని పెట్టాలి. ఇవి వెళ్ళిపోయింది కదా. సేమ్ అట్లనే వైట్లోకి కూర్చుని. ఇప్పుడు దీన్ని ఇది ఉంది కదా, దీన్ని టేప్ తీసుకోవాలి ఇట్లా. దీన్ని ఇక్కడ ఇది ఉంటుంది చిన్న హోల్ టైపు, ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళాలి. డైరెక్ట్ వెళ్తే కింద వైర్ పాడైపోతుంది, ఎందుకంటే ఇది దీనిపైన ఉంటుంది కాబట్టి బేస్ ఇది మొత్తము దీని మధ్యలో పడ్డదంటే ఇక అయిపోయినట్టే. ఏం లేదు ఇక మళ్ళీ ఇంత లింక్స్ చదివించుకోవాలి. చిన్న ఇది క్లిప్ టైప్ ఉంటుంది, ఇది ఇట్లాంటి వస్తుంది. ఇది కొంచెం టైట్ ఉంది, చిన్నగా స్క్రూ డ్రైవర్ అలాంటిది ఉంటే మనకి ఇట్లాంటి వచ్చేస్తుంది. దీంట్లో నుంచి ఇది ఇట్లా తీసుకెళ్ళి ఇలా కనిపిస్తుంది మీకు, దాని లోపల నుంచి స్పేస్ ఉంటుంది లోపల. కరెక్ట్గా అని దీన్ని వైర్ని కరెక్ట్గా అనేసి దీన్ని ఎల్లో దాంట్లో పెట్టేయాలి. అయిపోయింది, కరెక్ట్ కూర్చుంది. తర్వాత దీన్ని కరెక్ట్గా సెట్ చేసి ఇది క్లోజ్ చేసేయాలి. దీంట్లో ఎట్లా రైట్ పోతుంది, రైట్ ఇట్లా కొట్టేసినా క్లిప్ పట్టేస్తుంది. ఇప్పుడు ఈ నుంచి ఇంట్లో నుంచి వెళ్ళింది ఇట్లా అని వచ్చింది. ఇది ఇప్పుడు ఇది చూసుకోండి, వైట్ టు వైట్, గ్రీన్ టు గ్రీన్, ఎల్లో టు ఎల్లో అయిపోయిన తర్వాత మనం దీన్ని స్ట్రైట్ చేసుకుంటాం. ఇప్పుడు అది అయిపోయింది కదా, పైన పెట్టుకున్నాం, నీట్గా ఇట్లా అనుకున్నామా, దీన్ని రివర్స్ పెట్టుకోవాలి. ఇట్లా చూస్తే మీకు ఇక్కడ బ్లాక్ కలర్ రెండు కనిపిస్తాయి, ఇవి కూడా తీసేయాలి. ఇప్పుడు
ఇక్కడనే వెనకాలనే ఇంకోటి ఇప్పుడు ఇది కనిపిస్తుంది కదా, దీన్ని తీయాలి. ఇది కూడా గట్టిగా ఉంది, కొంచెం మూడు అనుకొని తీసి మెల్లగా బయటికి తీసాం. తీసినప్పుడు ఇలా మీరు కరెక్ట్ గమనిస్తే గ్రీన్ కలర్ ఇట్లా వేసి ఉంటారు ఇండికేషన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ మనం స్క్రూలు పెట్టాలి. ఫర్ బేస్ హౌసింగ్ అని చెప్పేసి ఉంటుంది, ST323. ఇది మనం దాంట్లో వాడతాం. ఇక్కడ దాకా మీకు కనిపించిందో లేదో ఇప్పుడు చూడండి. ఇక్కడ 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 మొత్తం ఎక్కడ గ్రీన్ ఉంటే అక్కడ ఇంతకుముందు చూపించిన దాంట్లో ఆ స్క్రూ ప్యాకెట్ ఉంది కదా, అందులో స్క్రూ మొత్తం దొరుకుతాయి. ఎన్ని ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో అవి ఇక్కడ స్క్రూలు టైట్ చేయాలి. మనకి ఆ టూల్ ఇందులోనే ఉంటుంది, అదే టూల్తోని టైట్ చేయడమే. ఇప్పుడు ఈ స్క్రూలు అన్ని టైట్ చేసిన తర్వాత ఇంకా ముంగట కూడా ఇంకో స్క్రూస్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని ఇట్లా ఇంకా తీసుకోవాలి. ఇంకా తీసుకుంటే ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ గ్రీన్ ఉంది, ఇక్కడ గ్రీన్ ఉంది. ఇవి రెండు కూడా ఇప్పుడు మనం స్క్రూలు పెట్టి టైట్ చేసేద్దాం. ఇప్పుడు ఆ స్క్రూలు టైట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ప్లేట్ ఉంది కదా, దాని ప్లేస్లో దాన్ని పెట్టేయాలి. ఇట్లా ఇది మొత్తం కావాలి, ఇట్లా తీసుకొని లోపల తినేసి జాగ్రత్తగా తినాలి. ఇవి పోతే మాత్రం దొరికితే లేవు, నాకు కూడా ఐడియా లేదు, కానీ వాస్తుంది. దొరికినా సరే క్లిప్స్ లాగా ఉంటాయి, కూర్చుంటాయి బస్. ఇప్పుడు మనకి మ్యాక్సిమం అయిపోయినట్టే. ఎప్పుడైనా సరే కానీ హోల్డ్ చేసేటప్పుడు దీన్ని మాత్రం హోల్డ్ చేయదు, చాలా డెలికేట్ ఇది. దీన్ని కనుక మనం ఏమన్నా అన్నమాట అయిపోయినట్టే. మనం హోల్డ్ చేయాలనుకుంటే ఇటు ఇట్లా జాగ్రత్తగా పట్టుకొని తీయాలి. ఇది ఫిలమెంట్ హోల్డర్, మనం ఫిలమెంట్ వాడతాం కదా దీంట్లో, దాని హోల్డర్ అనమాట ఇది. దీన్ని ఇట్లా ఇది ఉంది కదా, ఇది ఇట్లా తీస్తాం, ఇట్లా వస్తుంది. ఇట్లా ఇలా పెట్టేసి ఇట్లా క్లిప్ కొట్టేయడం, అట్లా కూర్చుంటుంది. దీంట్లో నుంచి మనం ఫిలమెంట్ వేస్తాం, అది కూడా చూపిస్తాను నేను. దీన్ని పర్జ్ వైపర్ అంటారు. దీన్ని ఇప్పుడు దానికి అక్కడ పెడతాం. ఏ స్క్రూ వాడి, ఇది N312 కనిపిస్తుంది కదా, దీన్ని మనం అక్కడ పెట్టేసి ఈ స్క్రూ పెట్టేస్తాం అనమాట. ఇక్కడ మీకు స్క్రూ కనిపిస్తుంది, హోల్, దీన్ని హోల్ ఇక్కడ ఇందులో పెడతాం. ఉంది కదా, ఇట్లా కూర్చుంటుంది కరెక్ట్ ప్రాపర్గా కూర్చుంది. తర్వాత N312 ఒకటే స్క్రూ ఇస్తారు, చాలా జాగ్రత్తగా ఉండాలి. స్క్రూ పోయిందంటే మళ్ళీ ఇది ఒక 2 రోజులు ఆగాల్సిందే, మనం ఇక్కడ నుంచి తెప్పియాలి. అక్కడ వాళ్ళ దగ్గర లేదంటే మాత్రం అయిపోయినట్టు. ఇది కొంచెం జాగ్రత్తగా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు నాకేమన్నా అర్థం కాకపోతే ఇట్లా మాన్యువల్ చూసుకొని చేస్తున్నా, మస్తు మంచిగా నీట్గా అర్థమవుతుంది. ఒకవేళ మీకు ఇది అర్థం కాకపోయినా కానీ ఇప్పుడు నేను చేస్తున్న వీడియోలు చూడండి, ఈజీగా అర్థమైపోతుంది. చూసి చేసేయచ్చు. ఈజీగా అర్థమవుతుందో లేదో నాకు అర్థమవుతలే, కానీ నేను చేస్తున్నా మీకు ఒకవేళ అర్థమవుతుంది నా వీడియో చూడండి. లేకపోతే చాలామంది వీడియోస్ ఉంటాయి ఆన్లైన్లో, చూసి వాళ్ళ దగ్గర నుంచి మీరు మొత్తం బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ ఈ ప్లేట్ ఉంది కదా, ఈ ప్లేట్ దీనిపైన పెట్టుకుంటాం. ఇది మొత్తం ఇది మ్యాగ్నెట్ ఉంటుంది, ఇది దానికి అతుక్కోబోతుంది కరెక్ట్గా ప్రాపర్గా. ఎట్లా పెట్టాలంటే ఇది ఉంది కదా, ఇది వెంకలు ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడ ప్లేస్ ఉంటుంది, అటు వెళ్ళాలి. ఇట్లా తీసి ఇక్కడ పెట్టేసి వదిలేసినామంటే అది అతుక్కుంటుంది అంతే, దాని ప్లేస్లో అది ఉంటుంది. దీనిపైనే మనం ఏది చేసినా ప్రింట్ గింట అంతా దీని మీద అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పైప్ ముక్క ఇచ్చింది కదా, ఈ పైప్ ముక్కని మనం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెడతాం. ఇది ఎందుకు అంటే ఇందులో నుంచి ఫిలమెంట్ వస్తుంది, ఓకేనా. చిన్నగా ఇది ఇచ్చుంటాడు. దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడ ఈ వైర్ని ఇప్పుడు ఈ వైరు ఈ పైపు ఒక దగ్గర ఉండేటట్టు ఇట్లా పెట్టేస్తాం. మొత్తం మీద కంప్లీట్ అయింది. దీన్ని మనం ఇప్పుడు స్టార్ట్ చేసి ఆన్ చేసి క్యాలిబ్రేట్ చేద్దాం. ఇట్లా వైర్ ఇచ్చిండు, దీన్ని తీసుకొని
దీన్ని ఇక్కడ పెట్టాలి. దట్స్ ఇట్. ఇప్పుడు దీన్ని ప్లగ్లో పెట్టేసేయాలి. ఇప్పుడు దీన్ని డైరెక్ట్ స్టార్ట్ అని కొట్టేయడం. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంది. లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నాం. మన ఇప్పుడు ఏంది ఏషియా మనది. కనెక్ట్ టు వైఫై అని ఉంది. వైఫై కనెక్ట్ చేద్దాం. కనెక్ట్ చేసుకుందాం మనది ఇది. అయితే పాస్వర్డ్ మీకు చెప్పను. అయితే మనకి ప్రింటరు ఫోన్తో కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇప్పుడు కరెక్ట్ మనం వైఫై కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మనకు వచ్చే స్క్రీను. అయితే ఇదేంటంటే డైరెక్ట్ మనం అందులో స్కాన్ చేసుకుంటే మనకు వచ్చేస్తుంది. మనం స్కాన్ చేసి కనెక్ట్ చేసుకున్నాం. నా ఫోన్ కనెక్ట్ చేసేసుకున్నది. స్టార్ట్. అది చూసుకుంటుంది మొత్తం. అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, అన్నీ అది చేసుకుంటుంది. మనకి ఏం పని పెట్టదు అసలు. ఈ సౌండ్ వినిపిస్తుంది కదా, ఇదంతా క్యాలిబ్రేట్ చేసుకుంటుంది, వైబ్రేట్ చేస్తుంది, స్పీడ్గా అటు ఇటు తిరుగుతుంది, మొత్తం అంతా అది దానికి ఎంత ఉందో పవర్ అంత ఒక్కసారి చూపించేస్తుంది అంతే. చూపించేసి దానికి అది మంచిగా సెట్ చేసేసుకుంటుంది. ఈడ ఏది వైబ్రేట్ అవుతుందా ఏంది అని చెప్పి అవుట్పుట్ మనకు మంచిగా వేయడానికి. ఒకవేళ ఇప్పుడు మీరు ఇది తీసుకొని క్యాలిబ్రేట్ చేసేటప్పుడు ఇది కనుక పిచ్చిగా చేస్తే మీరు పిచ్చిగా చేయకూడదు. అది అట్లనే చేస్తుంది, అది మన మంచికి వస్తుంది. మొత్తానికి క్యాలిబ్రేషన్ మొత్తం సెట్ అయిపోయింది. అదంతా అది క్యాలిబ్రేట్ చేసేసుకుని అయిపోయింది. ఒక అప్డేట్ వచ్చిండే, అప్డేట్ కూడా చేసేసిన. ఇప్పుడు ఇది ఫిలమెంటు, ఇది PLA ప్లస్ వైట్ కలర్తో ప్రింట్ కొడదాం. ఇప్పుడు ఈ ఫిలమెంటు ఇక్కడికి ఇట్లా వెళ్తుంది. ఇందులో నుంచి ఇట్లా ఆన్ తీసుకొని అక్కడ వెళ్ళి ప్రింట్ స్టార్ట్ అవుతుంది. ఇది మనం పెడదాం. ఇప్పుడు ఆ ఫిలమెంట్తో పాటు ఈ కవర్ కూడా ఇచ్చిండు. ఇప్పుడైతే ఆ ఫిలమెంట్ అందులో పెట్టేద్దాం. ఈ ఎండ్ తీయాలి బయటికి. బెటర్ ఇది కట్ చేసుకోవడం. ఇది బెండ్ కాకుండా ఇంతవరకు కట్ చేసుకుంటే బెటర్. ముక్క కట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది కిందకి పోతుంది. ఇక్కడ పైన హోల్ ఉంటుంది. ఈ హోల్లో నుంచి పైప్లోకి వెళ్తుంది. లోపలికి వెళ్ళేంత వరకు అనాలి. కిందికి టచ్ చేయండి. రెడీ. ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ కొడదాం. ఇప్పుడు మనం కొట్టేదాన్ని బెంచీ అంటారు. అయితే ఫస్ట్ ఫిలమెంట్ చూద్దాం. ఫిలమెంట్ క్లిక్ చేసి లోడ్ అని కొట్టాలి. అయితే స్టార్ట్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే నాజిల్ హీట్ అవుతుంది. తర్వాత ఫిలమెంట్ లొకేషన్స్ చెక్ చేసుకుంటుంది. అదే అంతా మొత్తం ఇదంతా చెక్ లిస్ట్ అంతా చేసుకొని తర్వాత ప్రింట్ స్టార్ట్ చేస్తుంది. నేను వీడియోని ఫార్వర్డ్ చేసిన అనుకోలేరు, అది మామూలు స్పీడ్లో తిరుగుతలేదు. అది 4 on స్పీడ్ ఉంది. ప్రింటింగ్ అయితే కంప్లీట్ అయింది.
10 నిమిషాల్లో మొత్తం ప్రింట్ చేసేసాను. ఇప్పుడు వేడిగా ఉంటుంది, ఇప్పుడు టచ్ చేయొద్దు, కొద్దిసేపు బాగా టచ్ చేయాలి. అక్కడ దాని పని దాన్ని చేసుకుంటూనే ఉంది, క్లీన్ చేసుకుంటూనే ఉంటుంది, దాని పని అది చేస్తూనే ఉంటుంది. ప్రింట్ కంప్లీట్ అయింది, తీసినాం, అయిపోయింది, వచ్చేసింది. ప్రింట్ క్వాలిటీ ఇట్లా వచ్చింది. అయితే ఈ వీడియో ఇప్పుడు ప్రజెంట్ నేను నెక్స్ట్ డే తీస్తున్నా. దీంతో పాటు కొన్ని ప్రింట్ కొట్టిన, ఇలా ఇది ఒక కీ చైన్, ఇది క్వాలిటీ మాత్రం డీటెయిలింగ్ సూపర్. అవి రెండే కాదు, ఇట్లా గణేషుని కూడా ప్రింట్ చేసినాం మనం. ఒక్కసారి చూస్తే అసలు దీనిలో వీడియోలు ఎట్లుందో అర్థమవుతలేదు, కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం పిచ్చెక్కిపోతుంది. ఏం డీటెయిలింగ్ అంటే సూపర్ అసలు. ఇక్కడ చూడు, ఒక్కసారి హనుమాన్ చూడండి, ఇది కూడా ఇప్పుడు దీని మీదే ప్రింట్ చేసిన. ఈ వీడియో నేను లాస్ట్ తర్వాత తీస్తున్నా కాబట్టి ఆ గ్యాప్లో ఇవన్నీ ప్రింట్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వీడియోలల్లో ఇట్లాంటి ప్రింట్లు ఇంకా కొత్తగా డిఐవై ప్రాజెక్ట్స్ అట్లాంటివి చాలా చేద్దాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.